దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉదయకాల వేకప్ విత్ గాడ్ ఈ మార్నింగ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉదయకాలమున కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఉపమానములో ఆఖరి ఉపమానములో బహుగా ఫలించుట. మరి నూతన సంవత్సరంలో మన జీవితంలో మరి బహుగా ఫలించాలంటే నూరంతుల ఫలము దేవుడు మనకు దయచేయబోతున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే కొన్ని మంచి నేలను పడిను, అవి మొలచి పెరిగి పైరై 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించెను. విత్తనము దేవుని వాక్యము, భూమి మన హృదయము. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో దేవుని ఆశీర్వాదం కూడా మన విశ్వాస పరిమాణము ప్రకారము అది వంతుగా విడుదలవుతూ ఉంటుంది. మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకు నట్టి కొలతతో కొలవబడినని మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. మరి మనం ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో అది గ్రహించి ఇంకా వాక్యమును ఎక్కువగా తెలుసుకొని మరి నూరంతులుగా మన జీవితంలో వృద్ధి చెందాలని ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో స్వస్థత అయినా అభివృద్ధి అయినా నూరంతుల ఫలం పొందాలంటే నిశ్చయంగా పొందుకుంటాం. మరి 100 అనేది మానవుని ప్రయాసం యొక్క పరిపూర్ణ సంఖ్య. దేవుని వాక్యంలో ఇస్సాకు యొక్క జీవితంలో ఇస్సాకు విత్తనం వేసి ఈ సంవత్సరము 100 ఫలం పొందాడు. ప్రతి వారు 100% సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఉపమానములో 100 గొర్రెల్లో ఒకటి కూడా తప్పిపోకూడదని నశించిన వారిని రక్షించుటకు ఆయన మరి రక్షించువాడు అంటున్నాడు. కనుక మనం 100ంతులుగా ప్రభువులో ఫలిస్తే మన పరలోకపు తండ్రి ఎంతగానో మన పట్ల సంతోషిస్తూ ఉంటాడు. అదే మనం చదివి ఉంటున్నాం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. సో దేవుడు మన దగ్గర నుంచి ఈ నూతన సంవత్సరంలో 100 ఫలము మనం ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు. మరి ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటం మాకు ధరింపచేసి ప్రభా ఉదయకాలం నీ వాక్యం ద్వారా మీరు మాకు వాక్యం ద్వారా మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మేము 100 ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. మరి ఫలించడం ద్వారా నీకు మహిమ తెచ్చే రీతిలో ఈ లోకంలో నీ మహిమ కొరకు జీవించలాగిన నీ కృపను మా అందరికీ మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసు నామములో వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంత్యం మనకు తోడైండును గాక. ఆమేన్.